హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇగో చేపల ఫ్రై అయితే కట్టెల ఫ్రై మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇగో దగ్గర మా అక్క అయితే మసాలాలన్నీ కలిపేసి పెట్టింది. ఇప్పుడైతే కట్టెల ఫ్రై మీద అయితే ఫ్రై చేస్తున్నాను. నేనైతే ఆయిల్ అయితే పెట్టండి. కట్టెల ఫ్రై మీద సూపర్ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది కట్టెల ఫ్రై మీద అంతా. టేస్ట్ బాగుంటుందండి. ఇంకా చేపల ఫ్రై, చేపల పులుసు కూడా కట్టెల పొయ్యి మీద వేద్దామని ఇంకా కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నాము. వంట అయితే వేస్తున్నాము. నేను ఒక విధానం చేస్తాను, మా అక్క ఒక విధానం చేస్తుంది, మా అమ్మ ఒక విధానం చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు చేస్తారు ఫ్రై అయితే. చూడండి ఫ్రెండ్స్, చేపలు మాత్రం మంచిగా గోతున్నాయి కట్టెల పొయ్యి మీద. చూడండి ఎంత కావాల్సినాయి. ఇప్పుడైతే నేను వేస్తున్నా. చాలా మంచిగా గోలుతున్నాయి. ముట్ట చేపలు అండి ఇవైతే. ఇప్పుడు అందరినైనా పులుసా ఫ్రై అయిపోయినాక పులుసు వేయదు. కట్టెల పై వెళ్తే చేపల పులుసు, చేపల ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఏ వంట అయినా సరే బాగుంటుంది. ఇంకా మనం సిటీలో ఉంటాం కాబట్టి కట్టెల పై ఎక్కురాదు కాబట్టి ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే నేను ఇట్లా వంట చేయడం నాకు చాలా ఇష్టము. ఇంకా చిన్నప్పటి నుంచి అయితే నేను కట్టెల పొయ్యి మీద చేసిన ఫుడ్డే తిన్నాను. అప్పుడు అమ్మమ్మ వేసేది, అత్తమ్మ కూడా వేస్తుంది ఇప్పుడు తినేవాళ్ళు. చిన్న మంట మీద మనం మంచిగా గోలించుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి ఫిష్లు అనేది. చల్లని వాతావరణం, సాయంత్రం పూట కదా, మంచి వాతావరణం అయితే ఇంకా సాయంత్రం పూట కట్టెల పొయ్యి మీద మంచి అనిపిస్తుంది. కోతులు ఇక్కడ కూడా ఉన్నాయి, అవి తిరుగుతూనే ఉన్నాయి గోడల మీద. చెట్టు గాలికి మంచిగా గోల్ మీద చేతి ముక్కలు అయితే తీసుకున్నా. ఇదే విధంగా అన్నీ చేస్తా ఫ్రెండ్స్. ఇవి అయిపోయాక పులుసు చేస్తాను. ఈ విధంగా వచ్చినాయి మంచి గోలిని చూడండి. కట్టెల పొయ్యి మీద సూపర్గా ఉంటాయి ఇవి తింటే. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి. చికెన్ మటన్ కన్నా ఫిష్లు అయితే బాగా ఇష్టం. ఇంకా చేపలు ఫ్రై చేసుకుంటే ఇక మా మమ్మ అయితే చాయ్ పెట్టుకొని వచ్చింది. ఇక మా అక్క, నేను, ఆయన తాగుతున్నాం చాయ్ అయితే. సాయంత్రం పూట కదా. అక్క హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. హాయ్ చెప్తుంది. కట్టెల పొయ్యి మీద వండడం అయితే నాకు చాలా ఇష్టం అండి. మా అక్కకైనా నాకైనా మస్తు ఇష్టం కట్టెల పొయ్యి మీద వండడం అయితే.
అవునండి ఫ్రెండ్స్, ఇక చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పులుసు అయితే స్టార్ట్ చేయాలి. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయినాయి. చూసండి, మొత్తానికి అయితే ఈ విధంగా వచ్చినాయి. అయితే చేపల ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. ఫ్రై మాత్రం సూపర్ అంటే సూపర్ అయిందండి. కట్టెల పొయ్యి మీద వేసినాం కదా, సూపర్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్ళొస్తాను, బాయ్ బాయ్.